హరి ఆ గురుర్ బ్రహ్మా గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాసుదేవ హల్లెలూయా. 30/3/2024 శనివారము ఉదయం 10:15 జాఫ్రీ హడ్సన్ ద్వారా అందింపబడిన పరమాద్భుత దివ్య గ్రంథము ద హిడెన్ విజడమ్ ఇన్ ద హోలీ బైబిల్. నిగూఢముగా రహస్యముగా దాగియున్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథం. బైబిల్ రహస్య ప్రకాశము. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమం. స్కైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందమునకు స్వాగతం. అందరకు నమస్కారం. నిన్నటి రోజున జీసస్ ద క్రైస్ట్ సిలువ వేయబడిన రోజు. ఆయన ఏం చెప్పాడు? అందరి కోసం, సమస్త మానవాళి కోసం తనను తాను ఆత్మత్యాగం చేసుకుంటున్నాను అని చెప్పాడు. ఎందుకు చేసుకోవాల్సిన అవసరం వచ్చిందంటే, ఉన్నత ప్రజ్ఞ, ఆ దైవ ప్రజ్ఞ తనను తాను త్యాగం చేసుకోవటం వల్ల, ఆత్మత్యాగం బలిదానం చేసుకోవటం వల్ల మానవ ప్రజ్ఞగా కిందకి దిగింది. అది మానవ ప్రజ్ఞగా రూపాంతరం చెందింది. దైవ ప్రజ్ఞ కాస్త అద్భుతమైన శక్తులతో, అనంతమైనటువంటి శక్తులతో ఉన్నటువంటిది అపరిమితమైన దైవ ప్రజ్ఞ పరిమితమైన మానవ ప్రజ్ఞలోనికి దిగింది. మానవ ప్రజ్ఞగా రూపాంతరం చెందింది. మరి ఇది ఇలాగా కొనసాగటానికి అవకాశం లేదు. ఏంటంటే ఇంకొక దాంట్లోకి రూపాంతరం చెందటానికి మధ్యలో ఒక విడిదిలాంటిది ఇది. ఇది ఇక్కడ మనం ఉండటానికి కాదు. మనం ఇక్కడ ఇలాగా శాశ్వతంగా ఉండటం అనేది కాకుండా దీని నుంచి మరలా రూపాంతరం చెంది ఈ మానవ ప్రజ్ఞ దైవ ప్రజ్ఞగా రూపాంతరం చెందాల్సిన అవసరం ఉంది. అంటే మానవుడిగా ఉంటూనే
మానవుడుగా ఉంటూనే దైవ మానవుడుగా మారటం. ఆ కార్యక్రమంకి అనుగుణముగా ఆయనేం జేశారంటే మనందరి కోసం అంటే ఎవరికి వాళ్ళము అట్లాగా ఆత్మత్యాగం చేసుకోవాల్సిన అవసరం లేకుండా అందరి బదులు తనొక్కడు త్యాగం చేసేటప్పుడు కల్లా దానితో మనం అనుసంధానమైతే మనలో కూడా ఆ మానవ ప్రజ్ఞ కాస్త దైవ ప్రజ్ఞగా రూపాంతరం చెందుతుంది. అంత తేలికపరిచాడాయన. తన యొక్క త్యాగం ద్వారా తను సిలువనెక్కి మరణించటం ద్వారా. ఇందుకు ఒక్కసారి ఈ సంఘటన జరిగింది. ఆయన గంటకి సిలువ వేయలేదు గదా! రోజు రోజుకి, నెలకి ఒకసారి, సంవత్సరానికి ఒకసారి చేయలేదు గదా! ఆయన చేసింది ఒక్కసారే. ఒకే ఒక్కసారి. బుద్ధుడు ఆ బోధి వృక్షం కింద ఆ జ్ఞాన దర్శనం జరిగింది ఒక్కసారే. దాన్నే మనము ఒక రోజుగా పెట్టుకొని, ఆ రోజుని మనం ఆయన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాం. ఆయనతో అనుసంధానమయ్యేటప్పటికల్లా ఆయనకేదైతే ఆ జ్ఞానోదయం అయిందో, ఆ మానవ ప్రజ్ఞ దైవ ప్రజ్ఞగా మారిపోయిందో, రూపాంతరం చెందిందో, అది మనలో కూడా జరుగుతుంది. ఇట్లా సమస్త మానవాళి కోసం వాళ్ళు ఇటువంటి విషయాలను తీసుకుంటూ వచ్చారు వాళ్ళ జీవిత సన్నివేశాల్లో. దాంతో అనుసంధానం అవ్వాలి మనం. అయితే ఆ ప్రయోజనం నెరవేర్చబడుతుంది. ఎందుకు వాళ్ళు ఆ పని చేశారో. అది మనలో ఆ దైవ ప్రజ్ఞ, మానవ ప్రజ్ఞ, పరిమితమైన మానవ ప్రజ్ఞ, అపరిమితమైన దైవ ప్రజ్ఞగా రూపాంతరం చెందటం జరుగుతుంది. ఇంకా దీనికి సంబంధించి ఇంకా కొన్ని విశేషాలు మనం ఇవాళ గూడా చెప్పుకుందాం. ఎందుకంటే మనం ఆహ్, మన జీవితాన్నే మార్చివేసే సన్నివేశాలివి. ఇటువంటి వాటితో మనం అనుసంధానమైతే మనలో ఆ ట్రాన్స్‌ఫార్మేషన్ అదే ఆ రూపాంతరం చెందటం, యథార్థమైన స్థితిలోకి, స్వస్థితిలోకి వెళ్ళడానికి అవకాశం ఏర్పడుతుంది. అందుకోసం మనం ఇవాళ, రేపు గూడా ఈ 3 రోజులు చాలా ప్రాముఖ్యమైనవి. అందుకే మనకి మూడో డిగ్రీలో వీటి విషయాలు బోధింపబడతాయి మనకి. రహస్య క్రతు శాఖల్లో మూడో డిగ్రీలో ఇది బోధింపబడుతుంది. అందుకే మనకి ఈ పోలీసులు దగ్గర నిజం కక్కించాలంటే థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారని చెప్తుంటారు చూడండి. థర్డ్ డిగ్రీ ప్రయోగించారంటే మొత్తం కక్కేస్తాడిక. అప్పుడు దాకా తెలీదండి. అది కాదండి. నేను చేయలేదండి అని అంటుంటాడు. థర్డ్ డిగ్రీ ప్రయోగించంగానే ఆ! చేశానండి. అదలా జరిగిందండి. దీంట్లో ఇంకా వీళ్ళు పాల్గొన్నారండి. అని మొత్తం నిజాలన్నీ, యథార్థాలన్నీ కక్కేస్తాడిక. మొత్తం నిజాలు చెప్పేస్తాడు. థర్డ్, థర్డ్ డిగ్రీ అంటే అంత ఇదుందనమాట. అట్లాగే మనకి సృష్టి 3 స్థాయిల్లో కిందకి దిగింది. మరలా కిందకి దిగింది. ఆ పై స్థాయితో అనుసంధానం అవ్వాలంటే మళ్ళీ 3. అందుకే 3 రోజులుగా శుక్ర, శని, ఆది. పరిశుద్ధుడు. ఇది జాతం అని ఒకాయన ఈ వ్యాసాన్ని వ్రాసాడు. యేసుక్రీస్తు ప్రభువు తన జీవిత కాలపు ముగింపు 3:30 సంవత్సరాలు నిత్యము ప్రజల మధ్యనే సంచరిస్తూ, ప్రజల్లోనే ఉంటూ, అంతటా జెండాను కాక అజెండాను మోసినట్టుగా ఆయన వైవిధ్య జీవన శైలిని మనం నిశితంగా పరిశీలించి చూస్తే గమనించగలుగుతాం.
అంటే మనం కొంచెం ఇప్పుడు ఉన్న రాజకీయ నాయకుల సంచరించటం ఎలాగుందో దాన్ని కొంచెం పోలుస్తూ, వీళ్ళు 5 సంవత్సరాలకు ఒకసారి ప్రజల మధ్యలోకి వస్తుంటారు గదా! అట్లా కాకుండా ఆయన నిరంతరము ప్రజల మధ్యన తిరిగాడు అని చెప్తున్నారు. క్షేత్రస్థాయిలో చేసిన తన సువార్త పాదయాత్రల పర్యటనలలో సామాన్యులను కలుస్తూ, వారిని అలరిస్తూ, సుంకరుల, పాపుల స్నేహితుడు అనిపించుకోవడమే కాక ఎన్నో విమర్శలు సైతం ఎదుర్కొన్నాడు. అంటే పేదవాళ్ళని దూరంగా పెట్టటం, కొన్ని కులాల వాళ్ళని దూరంగా పెట్టటం, ఎవరినైతే దూరంగా పెట్టారో ఈ సమాజం, వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళని హక్కును చేర్చుకున్నాడు. ఇది జీసస్ యొక్క గొప్పతనం. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, యాజక పెద్దలు సృష్టించిన ఎన్నో ఆటంకాలు, అభ్యంతరాలు, ఆంక్షల నడుమ యేసు విజయ సూచకంగా జెరూషలేంలో సాహసించి పర్యటించడం విశేషం. యావత్తు మానవాళి పాప శాపాలను భరిస్తూ శాపగ్రస్తుడిగా ఆ మ్రాను అనబడే చెక్క శిలువ మీద వ్రేలాడాడు. మళ్ళీ ఆ శిలువని ఆ చెక్కతో చేసినటువంటి ఆ మ్రాను అనబడే చెక్కతో చేసినటువంటి ఆ శిలువని మోస్తూ వీధుల్లో తిరిగాడు జెరూసలేం వీధుల్లో. తను దేని మీద అయితే మేకులు కొట్టబడి సిలువ వేయబడుతున్నాడో దాన్ని తనే మోసుకువెళ్ళాడు అక్కడికి. దేవుని సంకల్పానికి విధేయుడైనను శరీరధారిగా ఉంటూ కూడా తన పరిశుద్ధ జీవనాన్ని విజయవంతంగా అంతటను ప్రదర్శించిన కారణం చేత దేవుడు ఆయనను మృతులలో నుండి లేపాడు. మృత్యుంజయునిగా లోకానికి కనబరిచాడు. ఆనాడే క్రీస్తు జైత్రయాత్ర మొదలైంది. అది వివిధ రూపాలలో ఇప్పటికీ ఎప్పటికీ ఏనాడు చెక్కు చెదరక కొనసాగుతూనే ఉంటుంది. సూర్యుడు ఈ భూమిపై ఉన్నంత వరకు ఆయన విజయాన్ని ఒక్క చర్చిలోనే కాక అంతటా చర్చించుకొనక తప్పని పరిస్థితిలో ఆయన విజయం ఉండుట బహు ఆశ్చర్యకరమే. ఎత్తి జయ కొట్టే జైత్రయాత్ర క్రీస్తు ప్రభువుది. తర్వాత క్రీస్తు విధేయత బలియాగం. క్రీస్తు మరణ, సమాధి, పునరుత్థానాల వెనుక దేవుని దివ్య సంకల్పం ఉంది. దీన్నే సువార్త అంటారు. సువార్త దేవుని సంకల్పంతో ఎప్పుడూ ముడిపడే ఉంటుంది. అంటే సువార్తనే కాదు, ప్రతిదీ దేవుని సంకల్పంతో ముడిపట్టం వల్ల ఇప్పుడు ఏది చెప్పినా గానీ మనము దాన్ని అర్థం చేసుకోవటానికి వీలు కలుగుతూ ఉంది. అది మంచిదైనా, చెడైనా, పాపమైన, పుణ్యమైన, గొప్పదైనా, తక్కువదైనా అన్నిట్లోనూ ఆ దేవుని సంకల్పం, ఆ దైవ సంకల్పం ముడిపడి ఉంది. అన్నిటితోనూ ముడిపడి ఉంది. ఇంట్లో గృహోపకరణాలు ఏది నడవాలన్నా ఎక్కడో తయారయ్యే విద్యుత్ శక్తితో ముడిపడి ఉంది అది. ఎక్కడో కొన్ని వందల కిలోమీటర్లు దూరంలో ఇప్పుడు అందులో ఏమైంది, మొత్తం గ్రిడ్‌గా ఏర్పాటు చేశారు. అంటే దేశంలో ఉన్న కరెంట్ తయారు చేసే జనరేట్ చేసేటటువంటి కేంద్రాలు అన్నిటిని అనుసంధానం చేస్తూ ఈ మొత్తాన్ని ఒక చోట అక్కడి నుంచి అందరికీ అది సప్లై చేయబడుతూ ఉంది. అట్లా ఎక్కడో ఒక చోట తయారవుతున్న చోట నుంచి ఇక్కడ గృహ ఉపకరణం వరకు అది ముడిపడి ఉంది. అట్లాగే ఈ భూమి మీద ఈ సృష్టిలో, ఈ భౌతిక సృష్టిలో జరుగుతున్నటువంటి సమస్తము ఏదైనా గాని అది ఆ దైవ సంకల్పంతో ముడిపడే ఉంది.
కొన్ని గొప్ప విషయాలే దైవ సంకల్పంతో ముడిపడి ఉన్నాయి. మిగతావి కాదు అనటానికి లేదు. అట్లా తక్కువ స్థాయిది ఆయన యొక్క సంకల్పంతో ముడిపడి ఉండకపోతే తను ఎట్లా పైకి వెళ్ళగలదు? డార్విన్ సిద్ధాంతము ఇక్కడే సగం చెప్పి సగం ఆగిపోయినట్టుగా ఉంది. అది పరిపూర్ణం కాలేదు డార్విన్ సిద్ధాంతం. కోతుల నుంచి మానవుడు అంటే జంతువు నుంచి మానవ స్థితికొచ్చింది అన్నది సగం వరకు అది యదార్థం. ఉపాధిగా వచ్చింది. జంతు స్థితి నుంచి మానవ స్థితికి వచ్చింది ఏంటి? ఉపాధి. ఆ ఉపాధిని పరిపూర్ణం చేయటం కోసం జీవాత్మ దాంట్లోకి దిగింది. ఆ దైవం దగ్గర నుంచి. రెండిటి నుంచి దైవం దగ్గర నుంచి వచ్చినట్టుగా జీవాత్మ మనకు అనిపిస్తోంది. ఇక్కడెక్కడో అర్ధస్థాయి నుంచి, చాలా తక్కువ స్థాయి నుంచి ఈ జంతువు, ఆ జంతువు దగ్గర నుంచి మానవ ఉపాధికి, మానవ దేహానికి మారింది అన్నట్టుగా, మానవ దేహం దాకా వచ్చిందన్నట్టుగా మనము తక్కువ స్థాయి నుంచి వచ్చిందన్నట్టుగా మనం అనుకుంటున్నాం. దీంట్లోనూ ఆ దైవ సంకల్పం ఉంది. ఆ దైవ సంకల్పంతో, ఆ దైవంతో ముడిపడి ఉంది అది గూడా. అటు పక్క నుంచి దైవమే 2 ప్రక్కల నుంచి, ఒక పక్కన తక్కువ స్థాయి అన్నట్టుగా, ఇంకొక పక్కన ఉన్నత స్థాయి అన్నట్టుగా, ఈ రెండిటిని అనుసంధానం చేస్తూ, ఆ రెండిటిని సమం చేయటం. సమం చేసేసి ఉన్నది దైవము అన్న దాంట్లోకి రావటం. ఉన్నది దైవము అనే దాంట్లోకి రావాలి అంటే, కింద స్థాయిలో గూడా దైవం ఉండాలి. లేకపోతే ఎట్లాగా కుదురుతుంది అది? ఇప్పుడు మనం ఇట్లా ఈ రెండిటిని ఈ విధంగా మనం ఆలోచించాలి. మనం మామూలుగా ఇవన్నీ ఎట్లా చెప్తుంటారు? తక్కువ స్థాయి దాంట్లో దైవం లేదు అన్నట్టుగా. ఉన్నత స్థాయి దాంట్లో దైవం ఉంది. కాబట్టి ఆ దైవం ఉన్న దాంట్లోకి ఈ దైవం లేనిది ప్రవేశించాలి. ప్రవేశించలేం. ఇప్పుడు గూడా దైవం ఉంటేనే గలుగుతాం. సువార్త దేవుని సంకల్పంతో ఎప్పుడూ ముడిపడే ఉంటుంది. పూర్వపు దేవుని సంకల్పం చెప్పక దాన్ని దాటవేసే సువార్త అసలు లెస్సయైన లేఖానుసార సువార్తగా ఎన్నటికీ కానేరదు. సువార్త పుట్టుకకు ఆయువు పట్టు వంటి దేవుని ప్రణాళికను చాలా పకడ్బందీగా, పటిష్టంగా వివరించుకున్నను. ఆ డివైన్ ప్లాన్ అది సువార్త కాదు. ఆ డివైన్ ప్లాన్ గురించి మనం వివరించుకోకపోతే అందుకే ద సీక్రెట్ డాక్ట్రిన్ వచ్చింది. ద సీక్రెట్ డాక్ట్రిన్ యొక్క విషయం ఏంటి? ఆ డివైన్ ప్లాన్, ఆ దివ్య ప్రణాళిక, ఆ దివ్య సంకల్పానికి సంబంధించినటువంటి దేవుని ప్రణాళికను, సువార్త పుట్టుకకు ఆయువు పట్టు వంటి దేవుని ప్రణాళికను చాలా పకడ్బందీగా, పటిష్టంగా వివరించకున్నను. అది సువార్త కాదు. వివరించితేనే అది సువార్త అవుతుంది. ఉంది కదా సీక్రెట్ డాక్ట్రిన్. ఆ దివ్య ప్రణాళికకి సంబంధించిన విషయాలన్నిటిని దాంట్లో వివరించడం జరిగింది. సత్యవాక్యం అనే రక్షణ భాగ్యపు సువార్త ప్రకటన అపొస్తలుల బోధకు లోబడే ఉండి తీరాలి. ఈ జగత్తుకు పునాది వేయక పూర్వమే దేవుని ఆలోచనలలో ఉన్న క్రీస్తు బలియాగం అనే పథక రచన గూర్చి ఎంతగా చెప్పుకున్నా అది తక్కువే. క్రీస్తు బలియాగము ఇక్కడ జరిగింది అంటే 2000 సంవత్సరాల క్రితం, 2024 సంవత్సరాల క్రితం, 2020 సంవత్సరాల క్రితం దాదాపుగా. దానికి ముందు ఆ దైవం యొక్క సంకల్పం, ఆ దైవము యొక్క ప్రణాళిక ఉంది కాబట్టి తన ప్రజల పాప పరిహారార్థం అద్వితీయ జ్ఞాన సంపన్నుడైన దేవుడు అనాదిలోనే క్రీస్తు పరిశుద్ధ రక్తానికి రూపకల్పన చేయడం జరిగింది. ఈ ఒక్క సన్నివేశం ద్వారానే
క్రీస్తు బలిదానం, సిలువపై ఆయన యొక్క బలిదానం, అది సమస్త మానవాళిలో అందరిలోనూ మానవ ప్రజ్ఞ నుంచి దైవ ప్రజ్ఞకి రూపాంతరం చెందటానికి అవకాశం కలిగేటట్టుగా అట్లా తన కుమారునితో దైవం చేయించాడు అన్నట్టుగా ఉందన్నమాట ఇది. అప్పటికింకా మానవ సృష్టి జరగలేదు. భూలోకమే లేదు. భూమి మీద మనుషుల జాడే లేదు. పాపమే లేదు. దీన్నే క్రీస్తు కేంద్రంగా చేయబడిన దేవుని నిత్య సంకల్పంగా చెబుతారు. క్రీస్తు లేకుంటే దేవునికి సంకల్పమే లేదు అనేంత ఉన్నతంగా దీన్ని గురించి చెప్పుకోవడం మాత్రం అసాధారణం. తండ్రి అయిన యెహోవా దేవుడు తన నీతిని బట్టి సంతోషం గలవాడై ఘనపరిచి గొప్ప చేసిన ఉపదేశ క్రమం సంబంధిత సంకల్పాన్ని మించిన భావజాలం లేదా భావ సంపద మరొకటి లేదంటారు. దేవుని దృష్టి కోణంలో దేవుని మనస్సుతో దేవుని గ్రంథాన్ని లోతుగా అధ్యయనం చేసే వారికి ఒక విషయం తేటగా అర్థమవుతుంది. దేవుని దృష్టి కోణంలో దేవుని మనస్సుతో దేవుని గ్రంథాన్ని లోతుగా అధ్యయనం చేసే వారికి, మనం ఎట్లా అధ్యయనం చేస్తున్నాము ఈ బైబిల్ని, ఆ బైబిల్లో ఉన్నటువంటి లోతైన ఆ దాగి ఉన్నటువంటి దైవాన్ని గురించి మనం తెలుసుకోవడానికే, ఆ దైవానుభూతి పొందటానికే మనం అధ్యయనం చేస్తున్నాం. అట్లాగా సమస్తము దైవముగా అధ్యయనం చేసే వారికి ఒక విషయం తేటగా అర్థమవుతుంది. అదేమిటంటే దేవుడు అన్యాయం చేయుట అసంభవం అనున్నదే. ఈ సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్న వారే ఆత్మ సంబంధులు. బలిని కాక కనికరమునే కోరే దేవుడు ప్రారంభంలో జంతు బలులను ఏర్పాటు చేసిన కూడా యుక్త కాలాన్ని తన సొంత కుమారుడను బలిగా అర్పించుట ద్వారా ఇలా పాప వ్యాప్తి నివారణకు మేలైన శాశ్వత పరిష్కారం కనుగొని జంతు బలులకు చరమగీతం పలికాడు. మనం జంతు బలులు ఎందుకు చేస్తున్నామంటే మనకు బదులుగా మనం పూజలో మంత్ర పుష్పం చెప్తుంటాం. అంటే ఏంటి ఆ మంత్ర పుష్పం? మన హృదయానికి గుర్తుగా, మన హృదయానికి సంకేతంగా ఆ పుష్పాన్ని తీసుకుని కొన్ని మంత్రాలు చదివి మంత్రపూరితంగాతో మంత్రాలతో పరిశుద్ధమైనటువంటి ఆ పుష్పం అనే మన హృదయం ఎవరికి సమర్పించడం కోసం అలాగే చేశాం? ఆ దైవానికి సమర్పించడం కోసం. మన హృదయాన్ని దైవానికి సమర్పించటము అనే దానికి సంకేతంగా ఆ పుష్పాన్ని తీసుకుని ఆయన పాదాల వద్ద వేశాము. ఆ పుష్పాన్ని కొన్ని మంత్రాలు చదివి, అది మంత్ర పుష్పం. హృదయం వేయాలి. హృదయం వేయటానికి సాధ్యపడదు కాబట్టి దానికి సంకేతంగా పుష్పాన్ని తీసుకుని, పుష్పాన్ని ఎందుకు తీసుకుంటున్నాము? వికసించే గుణం దానికి ఉంది కాబట్టి, వికాసము అనే గుణము దానికి ఉంది కాబట్టి, పరిణమించటం, అభివృద్ధి చెందటం అనేది దానికి ఉంది కాబట్టి దాన్ని సంకేతంగా తీసుకున్నాం. అట్లా మనం హృదయ పుష్పము వికసించి, మన హృదయ పుష్పము వికసించడం అంటే ఏంటి? దైవానికి సమర్పించటము అనేదే వికాసము. హృదయము వికసించింది అంటే అర్థం ఒకటి, వికసించింది అంటే అర్థం ఏంటి? దైవానికి సమర్పించబడింది. దైవముకై సమర్పణ అన్న భావాన్ని మనలో కలగటమే అది ఒక వికాసం మనకి. అందువల్ల జంతువులను కూడా అట్లాగా మన బదులుగా జంతువుని బలి చేయటం అట్లాగా జరుగుతూ ఉంది. కానీ వాస్తవంగా అది కూడా అక్కర్లేదు. దాని బదులు అన్నిటికీ బదులుగా ఈయన ఏం చేశాడు? దైవం ఏం చేశాడు? యెహోవా శాశ్వత పరిష్కారం, మేలైన అంటే తన సొంత కుమారుడను బలిగా అర్పించుట ద్వారా ఇలా పాప వ్యాప్తి నివారణకు మేలైన శాశ్వత పరిష్కారం కనుగొని జంతు బలులకు చర్మగీతం పలికాడు.
అంటే మనం పుష్పాన్ని ఎలాగైతే మన హృదయం బదులుగా పుష్పాన్ని ఆయనకి సమర్పిస్తున్నాము, అట్లా మనందరి బదులుగా మనందరినీ కలిపి ఆయన బలిదానం తీసుకున్నాడు అంటే అర్థం అంటే బలికి సమర్పించాడు అంటే దైవానికి సమర్పించాడు, తనను తాను సమర్పించుకున్నాడు. అంటే తను ఒక్కడే కాదు, తనతో పాటు ఈ సమస్త మానవాళి అందరినీ కలిపి అట్లా దైవానికి బలి ఇచ్చాడు ఆయన, యేసుక్రీస్తు. కాబట్టి ఆ యేసుక్రీస్తు బలిదానంలో మనందరము ఉన్నాము. సమస్త మానవాళి. ఆ రోజున ఉన్న మానవులు, తరువాత మానవులు, ఇంకా ఎన్నో వేల వేల సంవత్సరాల నాటికి సంబంధించి ఉన్నటువంటి సమస్త మానవాళి ఆ బలిదానంలో ఉన్నాం. మనందరిని కలిపి ఆయన బలిదానం చేశాడన్నమాట. కాబట్టి మనందరం ఏంటి ఇప్పుడు భగవంతునికి సమర్పించబడ్డ వాళ్ళం. దైవమునకు సమర్పించబడ్డ వాళ్ళం. దైవమునకు బలి చేయబడిన వాళ్ళం. అది. మన హృదయం అనే పుష్పాన్ని ఎట్లాగైతే పుష్పాన్ని ఆయన యొక్క పాదం దగ్గర ఉంచాము. హృదయాన్ని కాదు కదా మనం ఉంచింది. కానీ హృదయాన్ని ఉంచినట్టే హృదయం బదులుగా పుష్పాన్ని అక్కడ ఉంచాం. అట్లాగా మనందరము మనందరిని కూడా తీసుకుని ఏం చేశాడు ఆయన? తను ఒక్కడు మనందరినీ కలిపి అక్కడ బలిదానం చేశాడు. ఇది మనం ఈ ఈ సంఘటన ద్వారా, ఈ సన్నివేశం ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది. అప్పుడేమవుతుంది? మనం కూడా బలి చేయబడ్డాం. మనం కూడా సమర్పించబడ్డాం దైవానికి. దాంతో దేనికి ఆ బలి జరిగింది? పరిశుద్ధాత్మగా ఉండడం కోసం, పరిశుద్ధులుగా మారటం కోసం. అంటే దైవ ప్రజ్ఞగా పరిమితమైనటువంటి మానవ ప్రజ్ఞ నుంచి అపరిమితమైన దైవ ప్రజ్ఞగా మారటానికి. యూదులకు చాలా సహజంగా, సామాన్యంగా చెప్పే సత్యం ఒకటి ఉంది. రక్తం చిందింపకుండా పాప క్షమాపణ కలుగదు. ఇది నమ్మే యూదులు మెస్సియ బలిని కనులారా చూడడం ద్వారా విస్మయానికి గురయ్యారు. అంటే వాళ్ళు అంత ముందు వరకు జంతువుల్ని బలి చేయటం చూశారు. కానీ ఇప్పుడు తమతో పాటు ఉన్నటువంటి ఒక మానవుడు, మానవ రూపంలో ఉన్నటువంటి ఆ దైవ కుమారుడు బలి కాబడడం కన్నులారా చూశారు వాళ్ళు. మనం ఇప్పుడు ఆ సన్నివేశాన్ని గుర్తుకు తెచ్చుకుంటున్నాం. ఇవాళే కాదు, రాబోయే రోజుల్లో మహాదేవుని సంకల్పానికి బహుముగ్ధులై ఐశ్వర్య భయంతో వినయ సంపన్నులైన వారంతా తలలు వంచి దేవుని పాదాల చెంత సాగిలపడ్డారు. మానవాళి అంతా పుట్టారు కాబట్టి చనిపోతారు. యేసుక్రీస్తు మరణించటానికే పుట్టాడు అంటూ పండిత పెద్దలు పదే పదే చెబుతుంటారు. ఇదే ఆయన జీవితం ప్రత్యేకత. ఇలాంటి జీవితం ఈ భూమి మీద ఏ ఒక్కరికి లేదన్నదే సుసమాచారం. క్రీస్తు ఈ లోకానికి సత్యం గాని ఒక వరంగాను, ఆయన సాహసోపేత విధేయత తాలూకు ప్రాణత్యాగం మానవాళి పాలిట శుభవార్తగాను చరిత్రకెక్కిందనేది గమనార్హం. బాల్యం నుండే కాక 3.5 సంవత్సరాల తన యౌవన కాలమంతా, అంటే చివరి రోజుల్లో ఇక దేవునికి వెచ్చించి, అంటే ఆ 3.5 సంవత్సరాలు ప్రజలతో మమేకమై ప్రజల్లోనే తిరుగుతూ పాదయాత్రలు చేస్తూ అది జరిగింది కదా. ఆ చివరి 3.5 సంవత్సరాలు తన యవన కాలమంతా దేవునికి వెచ్చించి విధేయుడైన వాడై తన్ను తాను దేవునికి అర్పణగా సమర్పించుకున్నాడు. నీ చిత్తమే సిద్ధించునుగాక అంటూ మరణానికి ఎదురుగా వెళ్ళిన అరుదైన జీవితం క్రీస్తు ప్రభువుది. ఇక్కడ క్రీస్తు ఒక్కడదే అన్నట్టు కాకుండా, ఆ క్రీస్తు అన్న పదంలో ఆ క్రీస్తు అన్న ఆ శరీరధారిగా ఏదైతే ఉందో ఆ ఆకారం ఏంటి? మొత్తం సమస్త మానవాళి రూపుదిద్దుకున్నది. సమస్త మానవాళి దాంట్లో ఉన్నది. సమస్త మానవాళితో కూడుకున్నటువంటి క్రీస్తు.
తనొక్కడే బలిదానం కాలేదు, మనందరినీ బలిదానం చేశాడు అక్కడ, తన బలిదానం ద్వారా. ఎందుకు? మన మనందరి పాపాల పరిహారం, మనందరి యొక్క పరిమిత ప్రజ్ఞ నుంచి దైవ ప్రజ్ఞకి రూపాంతరం చెందటం కోసం, ఈ సమస్త ముందు ఉన్నటువంటి ఆ దైవాన్ని దర్శించడం కోసం, దైవానుభూతిని పొందటం కోసం, లోక పాపాలను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లగా, పస్కా బలి పశువుగా క్రీస్తును అభివర్ణిస్తుంది పరిశుద్ధ బైబిల్. దేవునికి అవిధేయులైన మానవాళి పాపాలు గొర్రె పిల్లపై మోపబడ్డాయి. ఫలితంగా గొర్రె పిల్ల మరణించింది. క్రీస్తుకు ఇందుకొరకే శరీరం ఇవ్వబడింది లేదా అమర్చబడింది. దేవుని ప్రజల పాపాలకు ప్రతిగా వారి పక్షాన సిలువలో క్రీస్తు శరీరాన్ని శిక్షకు గురి చేయడం ద్వారా దేవుని ప్రజలు తమ తమ పాపాల నుండి విమోచించబడి పరిశుద్ధులయ్యారు. క్రీస్తు మరణం వెనుక దాగిన సువిశేష పరమార్థం ఇదే. మానవ ప్రారంభ ఆదాము అనే ఒకని అవిధేయత ద్వారా లోకంలోనికి పాపం ప్రవేశించింది. ఇది కూడా తప్పనిసరి. అట్లాగా పాపము అనేది ప్రవేశించకపోతే ఈ అనేకత్వంలోకి దిగదది. ఆదాము భూలోకానికి రాడు. ఆ దివ్య లోకంలోనే, ఆ ఉద్యానవనంలోనే ఆదాము హాయిగా తిరుగుతూ ఉండుంటారు. మరి దైవం అనుకున్న తాను పెక్కులు కావాలి అన్న సంకల్పం నెరవేరాలి అంటే కిందకి దిగాలి, భూలోకానికి రావాలి. కాబట్టి భూలోకానికి రావాలి అంటే బలిదానం జరగాలి. అక్కడ బలిదానం జరిగింది ఎట్లా? పాపం ద్వారా, ప్రలోభం పెట్టడం ద్వారా. క్రీస్తు మరణం వెనుక దాగిన సువిశేష పరమార్థం ఇదే. మానవ ప్రారంభ ఆదాము అనే ఒకని అవిధేయత ద్వారా లోకంలోనికి పాపం ప్రవేశించింది. కడపటి ఆదాము అనే ఒకని విధేయత ద్వారా యావత్తు అవిధేయ మానవాళికి రక్షణ భాగ్యం సంప్రాప్తించింది. వారంతా కొత్త జన్మతో నూతన సృష్టిగా పరివర్తన చెందారు. ఆ కడపటి ఆదాము అనే క్రీస్తు సాహసోపేత జీవిత విధానమే ఎల్లరకు పరిశుద్ధ జీవితాలను అనుగ్రహించింది. ఆ మొదటి ప్రారంభ ఆదాము యొక్క బలిదానం ద్వారా ఏమైంది? సమస్త జనులు వచ్చారు, సమస్త మానవాళి, అనేకత్వము, అనేక లోకాలు, ఇవన్నీ సృష్టింపబడ్డాయి. మరలా ఇక్కడ ఏం జరిగింది? ఇది అనేకత్వంగా ఉండడంతో దైవాన్ని మర్చిపోవటం, దీనికి సంబంధించిన మొత్తానికి ఆధారమైన ఎవరు వాడిని మర్చిపోవటంతో ఆ మరపు అనేది వచ్చేసింది. మరలా మన స్థితిని గుర్తుకు తెచ్చుకోవడం కోసం ఈ కడపటి ఆదాముగా ఉన్న క్రీస్తు ద్వారా, ఆయన యొక్క బలిదానము ద్వారా మరలా మనందరిలోనూ ఆ దైవము మన స్వస్థితి గుర్తుకు రావటం జరిగింది. మనందరకు పరిశుద్ధ జీవితాలను అనుగ్రహించింది. ఎప్పుడు అనుగ్రహిస్తుంది? ఆ సన్నివేశంలో ఆయనతో పాటు మనం కూడా ఉన్నాము అన్న భావన ఉంటేనే. ఆయన ఒక్కడే బలిదానం జరిగింది, ఆయన ఒక్కడికే. మన అందరి కోసమని మనం ఈ చివరిగా ఉండటం కాదు, ఇదే దూరంగా ఉండడం కాదు, మన కోసం ఆయన చేసేయాలండి అని మనం ఎక్కడ ఉంటాం కాదు. ఆయనతో పాటు మనం ఉంటేనే అప్పుడు మన యొక్క జీవితము పరిశుద్ధ జీవితముగా అనుగ్రహించబడుతుంది. ఈ దిగువ గల ఏషియా భవిష్యత్ ప్రవచనము దాని వర్ణన అత్యున్నతమైన క్రీస్తు విధేయత జీవిత సారాన్ని అసాధారణ రీతిలో వెల్లడి చేయుట
అనేది మనస్సు పెట్టి గమనించదగ్గది. బలియాగంలో క్రీస్తు చూపిన విధేయత ఇప్పటికీ వేణోళ్ళ కొనియాడబడుతూనే ఉండుట బహు ఆశ్చర్యకరం. ఆ విధేయత మనం కూడా చూపాలి. ఆ విధేయత చూపితే గాని ఆయనతో పాటు మనం కూడా ఉన్నామన్న భావన రాదు మనం. ఈ ప్రవచనం క్రీస్తునందు నెరవేరింది. అది యేషయా ప్రవచనం నుండి అట్లా ఏమని చెప్పాడంటే, అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరువలేదు. వధకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరువలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను గదా. ఈ అరుదైన సృష్టిలో బిడ్డను నవమాసాలు మూసిన కన్న తల్లి అతన్ని భూమి మీద విడిచిపెట్టి కన్ను మూసింది. అతడు పెద్దవాడై తన తల్లి పట్ల నిత్యము కృతజ్ఞతా భావం కలిగిన వాడై ఆమె ఆలోచనలు, ఆశయాలు అన్వేషిస్తూ వాటి సాధనలో నిత్యము నిమగ్నం అవడమే కాకుండా తన తల్లి వలె ఏ ఒక్కరూ రక్తహీనతతో చనిపోకుండా పుష్టినిస్తూ బలవృద్ధి కలుగజేసే బహు మేలైన ఉచిత సేంద్రియ సహజాహార పంపిణీకి దృఢ సంకల్పంతో నడుం కట్టాడు. తన తల్లి మరణాన్ని ఒక పండుగగా, వేడుకగా మలిచే పనిలో సత్క్రియల యందు ఆసక్తితో అతడు సమాజంతో ప్రేమలో పడ్డాడు. ఆమె మరణించి మనకు దూరం కాలేదు. ఇదిగో ఇక్కడే ఉంది నవ్వుతూ అన్న భావనను కుటుంబంలోను, బంధుమిత్రులలోను ఆమె కొడుకు కలుగజేసిన వైనం అతని దైవ సృజనాత్మక కళాత్మక పనితనమనే చెప్పాలి. అది చూసి ఊరంతా ఆ మహాతల్లి త్యాగం ఉరికే పోతుందా అనేవారే అంతటా తన మాతృమూర్తి ప్రేమను అతడు పండుగ చేయబునే వైవిధ్య విధానానికి తెరలేపడం వలన అంతా మంత్రముగ్ధులయ్యేలా అది ఊరంతా పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఒకనాడు దేవుడు ఆజ్ఞాపించి చేయమన్న ఇహలోక భూభౌతిక సంబంధ పండుగల కంటే మిన్నగా ఆత్మ సంబంధ పండుగను ఒకటి నిర్ణయించి నేడు ఉన్నతంగా ఆచరించమని తన గ్రంథం ద్వారా ఆజ్ఞాపిస్తున్నాడు. అదే క్రీస్తు పస్కా పండుగ. ఇది హృదయానందానికి సంబంధించినది. ఇది ఎక్కడా ప్రసిద్ధి చెందినట్టుగా బహు ప్రాచుర్యంలో ఉన్నట్టుగా లోకంలో కనబడదు. ఇప్పుడు గుడ్ ఫ్రైడే అని శుభ శుక్రవారం అన్నారు. కానీ అక్కడ జరిగిందేంటి? మరణం. శిలువ పైన మరణం. అందరి కోసం, అందరి పాప భారం, పాపం నుంచి విముక్తి చెందడం కోసం, అందరూ పరిశుద్ధులవ్వటం కోసం తను బలిదానం అవుతున్నాను అని చెప్పాడు ఆయన. అంటే ఈ సన్నివేశాన్ని మనము పరిమితమైనటువంటి మానవ ప్రజ్ఞ, అపరిమితమైనటువంటి దైవ ప్రజ్ఞ, ఈ రెండిటిని అనుసంధానం చేస్తూ, సమం చేస్తూ, ఈ సమస్తం ముందు దైవ ప్రజ్ఞ ఉండేటట్టుగా చేయటం అన్నది అది క్రీస్తు పస్కా పండుగ అంటే. ఇహలోకానికి, ఆత్మ సంబంధమైన లోకానికి, ఈ రెండిటికి అనుసంధానంగా అది
నిమిషం కూర్చోండి, వస్తున్నాను. ఇది హృదయానందానికి సంబంధించినది. ఇది ఎక్కడ ప్రసిద్ధి చెందినట్టుగా, బహు ప్రాచుర్యంలో ఉన్నట్టుగా లోకంలో కనబడదు. క్రీస్తు పస్కా పండుగ ఒకటి ఉందనేది లోకానికి తెలియదు. ఎందుకంటే ఇది ఆత్మ సంబంధమైనది. దేవుని రాజ్యం దానిని పొందిన వారి అంతరంగానికి మాత్రమే అందే కార్యం. ఇది తన తోటి వారికి, పక్క వారికి, అన్యులకు ఏనాడు అంతు చిక్కని కార్యం. ఇది జీవం గల దేవుని సంఘంలో క్రీస్తును బట్టి, క్రీస్తు ద్వారా, క్రీస్తునందు జరిగే ఉన్నతమైన కార్యక్రమం. ఇది క్రీస్తు విధేయత బలియాగానికి సంబంధించి అధ్యాతం అని ఒక ఆయన ఉన్నారు కదా, ఆయన ఇచ్చినటువంటి వ్యాసం ఇది. దాంతో పాటు మనం కూడా కొన్ని విషయాలు చెప్పుకున్నాం. మొత్తంగా ఏంటి జరగాలి అంటే, ఈ సన్నివేశం ద్వారా ఆయనతో పాటు మనందరము ఉన్నాము అన్న భావన. మనందరము శిలువపై మరణించాం, ఆయనతో పాటు బలిదానం చేయబడ్డాం. ఎందుకు? దేనికి బలిదానం అంటే, పరిమితమైనటువంటి దైవ ప్రజ్ఞకి అంతము, అపరిమితమైనటువంటి దైవ ప్రజ్ఞకి ప్రారంభము అన్నట్టుగా. అంటే దైవ ప్రజ్ఞ ఇక ఇక్కడ ఉండేటట్టుగా, ఈ రెండిటి సామరస్యంతో. రెండు ఉంటాయి, దైవ ప్రజ్ఞ, మానవ ప్రజ్ఞ. ఈ రెండు ప్రజ్ఞలు సామరస్యంగా ఉంటూ ఒకే దైవ ప్రజ్ఞ ఎల్లడలా విస్తరించి నిరంతరము దాని యొక్క ఎరుకతో మనము మన జీవితాన్ని కొనసాగించడం. దానికోసం ఆయన ఆ రోజున బలిదానం చేయబడ్డాడు. అక్కడ ఉన్న మనుషుల కోసమే కాదు, ఆ రోజున తన చుట్టూ ఉన్న మనుషులే కాదు, నిత్యము ఎప్పటికీ ఆ సన్నివేశం గుర్తుకి తెచ్చుకునే ప్రతి వాడికి, ఆ సన్నివేశంలో తను కూడా ఉన్నాను అన్న ప్రతి వాడికి ఆ పరిశుద్ధమైన జీవనం అందింపబడుతుంది. ఇంకా మిగతా విషయాలు, ఎందుకంటే రేపు పునరుత్థానం, మరింతగా దాని సంబంధించి విశేషాలు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్. వాసుదేవ. హల్లెలూయా. థ్యాంక్ యూ సార్. వాసుదేవ. హల్లెలూయా.